జిల్లా రైల్వే కోడూరులో క్రిస్టియన్లకు సంబంధించినటువంటి క్రైస్తవ ఆస్తులకు సంబంధించి ఆదివారం రాత్రులు 12 గంటలప్పుడు వచ్చి ఒక వర్గం వాళ్ళు దౌర్జన్యంగా అధికారం వచ్చిన తర్వాత అధికార పార్టీ వాళ్ళ అండతో దౌర్జన్యంగా ఇక్కడ నివాసం ఉన్నటువంటి క్వార్టర్స్ను కూల్చేసి మహిళలను చూడకుండా వాళ్ళపైన దాడి చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ ఆస్తులు అమ్మకూడదు కొనకూడదని చట్టం ఉంది. కానీ ఈరోజు ఈ యొక్క క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం వాళ్ళ వైద్య సేవలు పెట్టానో స్కూళ్ళు పెట్టి అభివృద్ధి చేసేదానికి ఇచ్చారు పేదల కోసం. అది కాకుండా ఈరోజు ఆస్తులను అమ్ముకొని కబ్జా చేయాలని సోహా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన విచారణ జరపాలి. వీళ్ళకి ఎటువైనా హక్కులు ఉంటే పట్టపగలు వచ్చి ఈ కోర్టు ఆర్డర్లు ఉంటే పట్టపగలు వచ్చి పోలీసులు ఎస్కాట్ తీసుకుని పోయి పడగొట్టాలి తప్ప రాత్రుల్లో మహిళలు పిల్లలని చూడకుండా దౌర్జన్యంగా కొట్టిపోయారు. ప్రమాదం తప్పిపోయింది, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరుగుండు. ఇక్కడ రత్నం అనే అతనికి చెయ్యి కూడా ఇంచేశారు, కూల్చేశారు. ఒక జేసీబీ తీసుకొచ్చి చేశారు. అడ్డుకున్న వాళ్ళని రత్నం అనే అతనికి కూడా చెయ్యి ఇరిగింది. చాలా దుర్మార్గం, అన్యాయం. వెంటనే వీళ్ళపైన బాధ్యులపైన అరెస్ట్ చేయాలి, కేసులు నమోదు చేయాలి. కాబట్టి ఈ ఆస్తుల్ని క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.